హల్లెలూయా. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి ప్రభు దినాన్ని సన్నిధిలో ఉండడానికి సహాయం చేస్తారు. హల్లెలూయా. వాక్య ధ్యానము కొరకు ఒక మాటను చదువుకుందాము. లూకాసు వార్త 17వ అధ్యాయము. లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకము చేసుకున్నది. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాదసన్నిధి చేరడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మాకు అందించారు. స్తోత్రాలు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో కూడి మిమ్మల్ని ఆరాధించటానికి గొప్ప తరుణాన్ని అనుగ్రహించారు. వందనాలు రాజా. మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు. మా వినికిడిలో దీవించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. నన్ను మరుగు చేసి మా అందరితో మీరు ముచ్చటించమని బతిమాలుకుంటూ ఉన్నాం. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వండి అయ్యా. మీ కృపకప్పు చెప్పుకుంటూ ఉన్నాం. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖనాలు చాలా శ్రద్ధగా గమనించండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. క్రీస్తు ప్రభు వారు రాకడను గురించిన కొన్ని అత్యవసరమైన బోధిస్తూ అకస్మాత్తుగా ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈ 32వ వచనం, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా రాకడను గురించిన అనేకమైన ఏంటంత ప్రాముఖ్యత. కానీ లోతు భార్య, ఆయన పేరు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ రాయబడలేదు.
అందుకనే పరిశుద్ధాత్ముడు రాయించలేదు. కానీ జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఏంటి గమనించండి. ఈ రోజుకి కూడా ఈ పిల్లర్ ఆఫ్ సాల్ట్, ఈ ఉప్పు స్తంభము ఇప్పటికీ కూడా కనబడుతూ ఉంది. వాస్తవానికి ఈ వేల సంవత్సరాలు ఆ ఉప్పు స్తంభం అక్కడ లేకపోతే కాలగర్భంలో కలిసిపోవాలి. కానీ ఈ రోజుకి ఆ ఉప్పు స్తంభంగా మారిన లోతు భార్యను మనం చూడగలుగుతూ ఉన్నాం. చారిత్రకమైన ఆధారాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. అంటే ఆమె జ్ఞాపకం చేసుకోవటంలో ఏదో ఒక మర్మం అయితే దాగి ఉంది. అందుకనే పరిశుద్ధాత్ముడు చాలా స్పష్టంగా ఉదయకాల సమయంలో మనకు అందిస్తున్న మాట ఏంటంటే లోతు భార్యను జ్ఞాపకము చేసుకోండి. వాస్తవానికి సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఆ అగ్నికందకాలు కురిసిన తరువాత అవన్నీ కూడా భూ ఉపరితలం కంటే కాస్త లోతునున్న సముద్రంలో వెళ్ళిపోయినాయి. దాన్ని ఉప సముద్రం అన్నాం. అందుకని సాధారణంగా వాళ్ళు ఎవరైనా మునుగుతారు కదా, ఉప సముద్రంలో ఎవరు మునిగిపోరు. ఎందుకనంటే అది సముద్ర గర్భం కన్నా ఇంకా సముద్ర మట్టం అంటాం కదా, దీన్ని బట్టే ఎత్తు కొలుస్తూ ఉంటాం. విజయవాడ అంత ఎత్తులో ఉంది, ఫలానా ఊరు ఎంత ఎత్తులో ఉంది అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇది ఆ ఎత్తు కంటే ఇంకా అడుగులు ఉంటుంది కాబట్టి అది అంత మొత్తంగా ఉంటుంది. గమనించండి, ఆ ప్రాంతంలో ఉన్న ఈ ఉప్పు స్తంభము నేటికి కూడా అనేకులను హెచ్చరిస్తానే ఉంది. ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడాలని మనకు సూచనప్రాయంగా అది మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. అందుకని 30వ వచనంలో రాకడ గురించిన మాటలు మనం చూడగలిగితే 28 నుంచి ఒక మాటను చదువుతూ ఉన్నాను. లోతు దినములలో జరిగినట్లును జరుగును. 26లో ఏమంటున్నాడు? నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు నుండి అంతలో జలప్రలయము వచ్చి వారందరినీ నాశనము చేశాను. లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినొచ్చు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇంట్లో కట్టుచు నుండి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని కందకములు కురిసి వారినందరినీ నాశనము చేసింది. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షముడు దినమున జరుగును. ఆయన ప్రత్యక్షమవ్వక మునుపు ఈ లోకమంతా ఏం చేస్తుందని రాయబడిన దగ్గర తినొచ్చు, త్రాగొచ్చు కదా. ఇంతకు మించిన పెద్ద వ్యాపకం, పెద్ద పని మనిషికి ఏం కనపడలేదు ఈ రోజున. అందుకని రకరకాల పేరులతో తినుబండారాలను అమ్మటం, వాటిని జనాలు ఎగబడి మరి కొనటం, వాటి గురించి మాట్లాడుకోవటం కదా. తినొచ్చు, త్రాగొచ్చు, ఇంకేం చేస్తున్నారు? కొనొచ్చు, అమ్ముచ్చు, నారు నాటొచ్చు, ఇల్లు కట్టొచ్చు నుండేది. ఎంతలో ఏం జరిగింది? మనుష్య కుమారుడు. అందుకని వీటన్నిటికీ సూచనగా సిద్ధపడిన వారు ఏ రీతిగా ఉంటారు, సిద్ధపాటు లేని వారు ఏ రీతిగా ఉంటారు అన్నది మనకి జ్ఞాపకం చేసుకోవటానికే లోతు భార్యను మనము మాట్లాడుకుంటాము. అందుకని గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులు, భార్య దొరికిన వారికి ఏం దొరుకుతుంది?
అందరికీ దొరకదు. లోతుకు దొరికిందా? మరి లోతు కీడే దొరికింది. కాబట్టి అందరికీ దొరుకుతుంది, లోతుకు దొరకలేదు. అందుకనే గమనించండి, లోతు భార్య మనకు ఒక హెచ్చరికగా మిగిలిపోయింది. ఏ కారణం చేత ఏమో మనం జ్ఞాపకం చేసుకోవాలంటారు. చూడగలిగితే ఒక అంశాన్ని మనం లోతు జీవితంలో గమనించగలిగితే, అబ్రహాముతో ఉన్న సహవాసాన్ని బట్టి లోతు కూడా ఆశీర్వదించబడుతూ వచ్చాడు. అంటే అబ్రహాము ఆశీర్వాదము లోతుకు కూడా విస్తరించబడింది, ఒక మాటలో చెప్పాలంటే. కానీ అదే ఆశీర్వాదము అబ్రహాముని లోతును కూడా విడదీసింది ఒక రకంగా. అంటే ఎంతగా వీరి ఆస్తులు, వీరి సంపద విస్తరించిందంటే ఇక వీళ్ళిద్దరూ కూడా కలిసి ఉండలేనంతగా వీరు ఆశీర్వదించబడ్డారు కదా. ఆఖరికి ఎక్కడొచ్చింది చిన్న గొడవ? లోతు పనివారికిను అబ్రహాం పనివారికి చిన్న గొడవ. ఈ గొడవ కారణంగా వాళ్ళు విడిపోయారు. విడిపోయి సొదొమ గొమొర్రా వైపు చూసినప్పుడు పచ్చికతో చాలా ఆహ్లాదకరంగా కనిపించింది లోతుకు. అందుకే కనిపించింది, బాగానే ఉంది కదా అనుకొని లోతు అంత లోతుగా ఆలోచించకుండా వెళ్ళిపోయాడు. లేదా అది దేవునికి వ్యతిరేకమైన ప్రజలు నివసించే ప్రాంతం అన్న సంగతిని గ్రహించలేకపోయాడు. ఒకవైపు అబ్రహాం ఏమో హెబ్రోనును ఎంచుకుంటే లోతు సొదొమ గొమొర్రాను ఎంచుకున్నాడు. అప్పటి వరకు కలిసి ఉన్న వీరి సహవాసము, వీరి ప్రయాణము, వీరి సంపద ఇప్పుడంతా కూడా చిరోకదారైపోయింది. గమనించాం. ఆ రీతిగా అబ్రహామును విడిచిపెట్టి లోతు సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళిపోయాడు. బహుశా సొదొమ గొమొర్రా ప్రాంతాలను బట్టి హెచ్చరించబడ్డాడు, కానీ హెచ్చరించబడిన మీదట ఇక ఆ ప్రాంతంలోకి వెళ్ళట్లా, బయటే ఉన్నాడు. సొదొమ గొమొర్రా ఊర్లోకి వెళ్ళలేదు, కానీ బయటే ప్రత్యేకంగా ఉన్నాడు. కానీ కొంతకాలానికి ఆ ఊరు వాళ్ళతో పాటు కలిసిపోయాడు. గమనించారు. అందుకని పౌలు అపోస్తలుడు కూడా అంటాడు కదా, అవిశ్వాసులతో మనకు అసలు వాళ్ళు ఎక్కడది అంటే, విశ్వాసులు అవిశ్వాసులు కలిసి ఉండటానికి వీల్లేదు. గమనించండి. తనకున్న విశ్వాస పరిస్థితిని బట్టి సొదొమ గొమొర్రా వారు అవిశ్వాసులు కాబట్టి వారికి దూరంగా ఉంటూ వచ్చాడు, కానీ ఎక్కువ కాలం కాదు, కొంతకాలం. అందుకనే మన కంపెనీ మనల్ని పాడు చేస్తూ ఉంటుంది. అంటే మన సహవాసము, లేకపోతే మన సహచరులు మనల్ని పాడు చేసేస్తూ ఉంటారు. గమనించండి. లోతుకు లేని ఆలోచనలు, లోతుకు లేని అవిశ్వాసము, లోతుకు లేని అవిధేయత ఆ ప్రజలు లోతుకు నేర్పించారు. అందుకని మన సహచర్యం, మన సహవాసం అనేది చాలా జాగ్రత్తగా మనం ఎంచుకోవాలి. అంతేగాని మన అవసరాలను బట్టి అవిశ్వాసులతో కలిసి మెలిసి మరీ ముమ్మరంగా ఉన్నాం అనుకోండి, ఏం జరుగుతుందంటే వాళ్ళు విశ్వాసులు అవ్వకపోగా ఒకనొక రోజున మనం అవిశ్వాసులయ్యే ప్రమాదం అయితే ఉంది. గమనించాలి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కలిసి ఒక చోట పనిచేస్తున్నాం అనుకుందాం, లేదా కలిసి ఒక చోట చదువుకుంటున్నారు యవనస్తులు అనుకుందాం. అందరితో స్నేహం చేయడానికి సరిపోం. ఎందుకని దేవుడు మనల్ని దానికోసం పిలవలేదు కదా. మనం ప్రత్యేకించబడిన విధానాన్ని బట్టి దేవుడు వారిని ఆకర్షించుకుంటాడు. అంతేగాని మనము అటువైపు ఆకర్షితులైపోయి వాళ్ళ విధానాలే మనం కూడా అనుసరిస్తూ వస్తే ఇక లోకానికి మనకు పెద్దగా తేడా లేదు. గమనించాలి. లోకానికి వేరే జీవించాలనేది క్రైస్తవునికి ఉన్న నియమం అయితే, ఈ రోజున లోకమే క్రైస్తవునిలోకి వచ్చి చేరితే
ఎంత ప్రమాదకరం అయిపోయింది జీవితాలు కదా. చిన్న ఉదాహరణ, మనకు అనిపించడం మొదట్లో ఏమి, కానీ అవిశ్వాసంలో చేరాక అనిపిస్తాయి కొన్ని. అందుకని మొదట్లో మీ నాన్నకి మీ అమ్మకి వర్గేయాలనిపించదు తలకి. ఆ ఆఫీసులో పనిచేసే టేబుల్, ఇంకో టేబుల్, ఆ టేబుల్, ఆ టేబుల్, ఇంకో టేబుల్ ఎవడో వేస్తాడు ఒకడు. నన్ను చూసి ఆఫీస్ అంతా రంగేసి మొదలెడతాడు. అర్థమైందా? అవిశ్వాసం కూడా అంతే, మొదట్లో నీకు అనిపించదు. అవిధేయత కూడా అంతే, మొదట్లో నీకేం తిరుగుబాటు చేయాలనిపించదు. తర్వాత ఏమనిపిస్తుంది, కొంతకాలానికి అలా చేస్తే తప్పేంటి అనిపిస్తుంది. ఇప్పుడు ఆచార వ్యవహారాలన్నీ కూడా ఇలాగే ఉన్నాయి. వాళ్ళు చేశారు కాబట్టి మేము చేయాలి. సొదొమ గొమొర్రా బయట తన జీవితాన్ని ప్రారంభించాడు లోతు అబ్రహాము నుంచి వెళ్ళిపోయాక. కానీ మెల్లగా ఎటు వెళ్ళిపోయాడు? సొదొమ గొమొర్రాలోకి వెళ్ళి కలిసిపోయాడు. అందుకని గమనించండి, దేవుని సహవాసములో, దేవుని భయం కలిగిన వారి సహచర్యంలో మనం ఉన్నంతకాలం మనం విశ్వాసంలో ఉంటాం. ఇది ఎప్పుడైతే మనం కోల్పోతామో గమనించండి, విశ్వాసంలో నుంచి అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాం. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇక మనలో దేవుని భయం ఉండదు, దేవుడు అంటే విధేయత ఉండదు, వాక్యానికి లోబడే తత్వం కూడా ఉండదు. లోతు జీవితం అదే అయిపోయింది అబ్రహాము నుంచి వెళ్ళిపోయిన తర్వాత. అందుకని దేవుని భయం కలిగిన వారితో మన సహవాసం ఉండాలి. అబ్రహాముకు ఉందా దేవుని భయం? ఉంది. విశ్వాసం ఉందా? ఉంది. దేవుని మాటకు విధేయత చూపించాడా? మాలు మాట్లాడకుండా విధేయత చూపించాడు. ఇంకా అందులో ఏ సందేహం కూడా లేదు. నువ్వు భార్య బయటికి అంటే కదా, చాలా మంది రావడం ఇష్టం ఉండదుగా. ముఖ్యంగా సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి నీళ్ళు వస్తున్నాయి బుర్ర మీద నుంచి బయటికి నిండా. అంటే సొంత ఇల్లు ఉన్నవాడు వస్తారా? డాబా ఎక్కి డాబా మీద అయినా ఉంటాడు కానీ ఇల్లు వదిలిపెట్టి వస్తాడు. మరి అబ్రహాముకి ఎంత కష్టం కనిపించవచ్చు ఈ విషయం. నీ సొంత వారిని, నీ ఇంటి వారిని నేను విడిచిపెట్టి రండి అంటే ఎంత కష్టంగా అనిపిస్తుంది. నేను కూడా ఇంటికి 2-3 రోజులు దూరంగా ఏదైనా మీటింగ్కి వెళ్ళొచ్చాను అనుకోండి, వెంటనే ఇంకో మీటింగ్కి వెళ్ళాలి అనుకుంటాం. వెళ్ళిపోవచ్చు, కానీ ఎందుకైనా ఒకసారి ఇంటి దగ్గర ఆగి కాసేపు ఆగంత కూర్చొని వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకని మన ఇల్లు అనే ఫీలింగ్ ఉంటుంది చూడండి, దీన్ని మనం పోగొట్టుకోండి. బహుశా అబ్రహాము కూడా అది ఉండే ఉంటుంది, కానీ మారు మాట్లాడని విధేయత ఉంది చూడండి, దాంతో అతను బయటకు వచ్చాడు. బంధువులు లేరు, ఇంకెవరు లేరు, దేవుడు ఎటు చెప్తే వెళ్ళిపోయాడు. అటువంటి విశ్వాసం కలిగిన వ్యక్తితో ఉన్నంత వరకు లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు. కానీ పరిస్థితి ఏమైపోయింది? ఇప్పుడు వెళ్ళి అవిశ్వాసుల గుంపులోకి వెళ్ళిపోయాడు. సొదొమ గొమొర్రా దేవుడంటే భయం లేని వారి సహవాసంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ వాళ్ళతోనే ఉంటున్నాడు. ఆ గవిని దగ్గర కూర్చోవడం అలవాటు చేసుకున్నాడు. గమనించండి, గవిని దగ్గర కూర్చోవడం అంటే వాస్తవంగా ఇక దేవుని భయం లేని వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు చూడండి. ఏముండదు పెద్ద విషయం అక్కడ. వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు కమలా హ్యారిస్కి సలహాలు ఇస్తూ ఉంటారు. కుదిరితే నిర్మలా సీతారామన్ కూడా సలహాలు ఇస్తారు. ఇది ఆ గవిని దగ్గర కూర్చొని ఉల్లిపాయలు బయట ఎంత ఉండాలి వీళ్ళు ఇక్కడ డిసైడ్ చేస్తారు. అది అలాంటి వాళ్ళు కూర్చుంటారు అనమాట. అక్కడ అలాంటి చోట కూర్చోటం మొదలు పెట్టాడు ఇక్కడ లోతు కూడా, గమనించాడు. అందుకని దేవుని సహవాసాన్ని విడిచిపెట్టేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆశీర్వాదం వచ్చింది కదా, ఇంకా నాకు దేవునితో పని ఏంటి, అబ్రహాముతో పని ఏంటి అనుకున్నాడేమో. దేవుని సహవాసాన్ని కూడా విడిచిపెట్టేశాడు. రెండవది ఏంటంటే తన జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం మానేశాడు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం మానేశాడు.
గమనించాలి. సహవాసాన్ని విడిచిపెడతామే, దేవుని సన్నిధిని విడిచిపెడతామే భయంకరమైతే, ఇక దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం అంటే గమనించండి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో. వాస్తవానికి లోతు కుటుంబం ఆ రీతిగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోవటానికి కలిగిన కారణం ఏంటంటే, సొదొమ గొమొర యొక్క ప్రభావం ఒకటైతే, రెండవది లోతు భార్య యొక్క ప్రభావం. గమనించాలి. లోతు భార్య యొక్క అవిశ్వాసము, లోతు భార్య యొక్క అవిధేయత, లోబడినతనం కదా. ఏం చెప్పా, అందుకనే భార్య దొరికిన వాళ్ళందరికీ దొరకదు, మంచి అన్నానికి కూడా దొరకదు. లోతు వాస్తవంగా అబ్రహాము సాహచర్యంలో విశ్వాసముతో భక్తితో ఉన్నవాడే. కానీ ఈ భక్తి ఎక్కడ అడల్ట్రేట్ అయిపోయింది, ఎక్కడ నీరు గారిపోయిందంటే లోతు భార్య వల్ల. గమనించాలి. అంటే పిల్లల యొక్క భక్తి, వారి విశ్వాసము, దేవునిలో వారి పెంపకం అనేది తల్లి యొక్క బాధ్యత. ఇక్కడ లోతు భార్య తప్పిపోయింది. గమనించాలి. అందుకనే ఆ తర్వాత అధ్యయనాల్లో మనం చూడగలిగితే ఆదికాండంలో లోతు కుమార్తెలు ఎంత భయంకరమైన పాపంలో ఉండిపోతారో మనం అర్థం చేసుకోవచ్చు. గమనించండి, దేవుణ్ణి నిర్లక్ష్యం చేసే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు కదా. వాస్తవంగా క్రైస్తవ కుటుంబాలు ఎలాగుంటాయంటే, తండ్రి బాగా భక్తిగా ఉన్నాడు అనుకోండి, అంతసేపు అవసరం లేదులే అంటారు భార్య. పిల్లల ముందు అప్పుడు పిల్లలకి ఎలా ఉంటుంది, అవసరం లేదులే సందేశం అవసరం లేదులే మందిరానికి అనుకోను కదా. మనం ఇంట్లో పరిచర్య గురించి, సేవకుల గురించి, సేవ గురించి ఏం మాట్లాడతామో ఆ అభిప్రాయాలు పిల్లల హృదయాల్లో బాగా నాటుకుపోతాయి. ఇది మీరు బాగా గుర్తు తెచ్చుకోవాలి. వాళ్ళు ఏదో మామూలుగా వచ్చి మందిరానికి వెళ్ళిపోయే వాళ్ళగానే ఉంటారు, కానీ స్థిరమైన భక్తిలో ఉండని కారణం ఏంటంటే, పెద్దలైన మీరు ఎటువంటి ఫీడ్బ్యాక్ పిల్లలకి ఇస్తున్నారు. మందిరం అంటే, దేవుని సన్నిధి అంటే, సేవకుడు అంటే ఎటువంటి అభిప్రాయాన్ని పిల్లల్లో మీరు కలిగిస్తున్నారు, దీన్ని బట్టే ఉంటుంది. గమనించండి. దీన్ని బట్టే వాళ్ళ విశ్వాసం, వాళ్ళ భక్తి, దేవుల్లో వాళ్ళు నిలకడగా ఉంటున్నారా లేదా ఆధారపడి ఉంటుంది. అందుకని పిల్లల ముందు జాగ్రత్తగా మాట్లాడండి. పరిచర్య గురించి మాట్లాడినా వాళ్ళ ముందే విజయప్రసాద్ రెడ్డి వీడియోలు, సుగుణాకర్ వీడియోలు చూడకండి పిల్లల ముందు. అప్పుడప్పుడే వస్తున్న విశ్వాసం కాస్త మీరు వెళ్ళిపోతుంది. వాళ్ళు లేనప్పుడు చూసుకోండి. కావాలంటే మీకు అంత ధర్మ సందేహాలు ఏమైనా ఉంటే ఆ వీడియోలనే అప్పుడు చూసుకోండి. పిల్లల ముందే చూశారనుకోండి, వాళ్ళలో మీరు అవిశ్వాసము బీజాలు నాటిన వాళ్ళు అవుతారు. పోనీ వాళ్ళకే అవిశ్వాసం కలుగుతుంది, దాన్ని చేయగలవా నువ్వు? చేయగలవు. ఎందుకు? అందుకని ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి. మరి వచ్చి వాళ్ళ ముందు జాగ్రత్తగా ఉంటాయి. మనం సేవకుల గురించి చులకనగా మాట్లాడామనుకోండి, మందిరానికి వచ్చేవాళ్ళ అంటాడు, వస్తాడు వెళ్తాడు, మారు మనసు అయితే పొందడు. ఎందుకని? అందరూ బాగుంటున్నారా, అందరూ మంచిగా ఉంటున్నారా అంటాడు అది తిరిగి. అటువంటి పరిస్థితి మీకు. అలాగని సేవకుని తప్పులన్నీ తప్పొచ్చమని గారు. సేవకుడు విశ్వాసే కదా, సేవకుడు కూడా తీర్పుంటుంది కదా. అది అందుకని ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు లోతుకున్నది ఇద్దరు కుమార్తెలే. కాబట్టి వీరికి చెప్పి వీరిని నడిపించాల్సిన బాధ్యత ఎక్కువ ఎవరి మీద ఉంటుంది? తల్లి మీదే ఉంటుంది. అందుకని లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు. తల్లులు ముఖ్యంగా పిల్లల పెంపకం విషయంలో, వారు దేవునిలో పెరుగుతున్న విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. లేదనుకోండి ఎలాగైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు అనే దూరంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు లోతు కుమార్తెలు చేసిందని ఎలాగైనా ఉండొచ్చు, అంతేగాని మన పరంపర ఏంటి?
అబ్రహాం ఎలాంటి వాడు, మనం ఎటువంటి భక్తిలో ఉండాలి, ఎన్ని మర్చిపోయారు. గమనించండి, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టేశారు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం విడిచిపెట్టేశారు. అంటే అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఒక బలిపీఠం కట్టి దేవునికి బలి అర్పించి ఆ ప్రాంతంలో నివసించడం ప్రారంభించేవాడు. అంటే దేవునికి మొట్టమొదట ప్రాధాన్యత ఇచ్చేవాడు. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో కొంతకాలం ఉన్నారుగా, అక్కడికి వెళ్ళినప్పుడుకి బలి అర్పించటం, అక్కడ నివసించటం మొదలు పెట్టేవాడు. అటువంటిది ఏమైనా ఎప్పుడైనా మనం లోతు జీవితంలో చూస్తామా? చూడం. ఏంటి మాకు దేవునితో అనే ధోరణి లోతులో మనకి కనబడతా ఉంటుంది. అందుకని లోతు బలర్పించినట్టు ఎక్కడా చదవం. 17వ అధ్యాయం ఆదికాండం మొదలుకొని 20 వరకు కూడా మనం చూస్తే ఎక్కడ గమనించాలి. అందుకని దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం మానేశాడు లోతు. దేవుని సహవాసాన్ని విడిచిపెట్టేసింది లోతు కుటుంబం, దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం మానేసింది. ఆ తర్వాత గమనించగలిగితే మరొక లోతు కుటుంబంలో కనిపిస్తుంది. అదేంటంటే ఆతిథ్యం విషయంలో ఆతిథ్యం చేయడం మరవద్దు మీరు. ఎందుకనంటే కొంతమంది వారికి తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అని పౌలు అపోస్తలుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట్లాడతారు. అంటే ఆతిథ్యం ఇవ్వటం అనేది ఎంత అవసరమో, ప్రాముఖ్యంగా క్రైస్తవునికి ఎంత అవసరమో అక్కడ మనం చూడగలుగుతాం. 18వ అధ్యాయంలో ఈ సింధూర వనం దగ్గర అబ్రహాము కూర్చొని ఉన్నప్పుడు ఆ మధ్యాహ్నం వేళ యెహోవా దూతలు ఆ మార్గం గుండా వెళ్తూ అక్కడ ఆగినప్పుడు అబ్రహాము ఎంత అల్లాడిపోయాడు. వారికి ఏం పెట్టాలి, ఏం చేయాలి, ఎలాగ వారికి వడ్డించాలి, ఇన్ని రకాలుగా ఆలోచించి శారా దగ్గరికి వచ్చాడు, రొట్టెలు చేయమన్నాడు, మందలోకి వెళ్ళాడు, కొవ్విన దూడను దాన్ని తీసుకొచ్చాడు. దూడైతే కొద్దిగా వస్తుందిగా, ఆవు తేపోయాడా? ఎందుకు ఆవు నలగదని, అందుకని దూడ లేత ఉంటుంది కదా, దూడను తెచ్చాడు కదా. సెలక్షన్ అంతా ఎవరిదే? అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ కాదు, అబ్రహాం. మనం అనుకుంటాం మన పని ఇంకొకరి చేత చేయించడం గొప్ప అనుకుంటాం. మన పని మనం చేయడం డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఇది చాలా గౌరవప్రదమైంది. మన పని మనం వచ్చాడు. అబ్రహాం ఇంటికి వచ్చాడు. అబ్రహాం ఇంటికి వచ్చినప్పుడు అబ్రహాం దగ్గర అలవర్చబడిన 300 మంది పనివారు ఉన్నారు. గమనించండి, ఒకసారి 5 రాజులు సొదొమ గొమొర్రాని చుట్టుముట్టి ఆ పట్టణాన్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ 300 మందిని తీసుకెళ్ళి అబ్రహాం యుద్ధం చేశాడు, లోతు కుటుంబాన్ని రక్షించాడు. మరి అంతమంది మ్యాన్ పవర్ ఉన్నప్పుడు అబ్రహాం వాడు ఏమనుకోవాలి? నాప్కిన్ ఒక వేసుకొని నడున్నర చెయ్యడం పెట్టి, నువ్వు ఇట్లా, నువ్వు ఇటెళ్ళు, అయిపోయి ఇది అన్నది. అంతేగా, కానీ అలా చేశాడా? చేయలేదు. అంటే ఆతిథ్యం విషయంలో గమనించండి, అక్కడ కూడా తేడా లేదు. అంటే అక్కడ కూడా విధేయత. నా ప్రభు దేవుని దూతలు వచ్చారంటే నా ప్రభు వచ్చాడు కాబట్టి నేను ఆయన ఎంత ఘనంగా చూసుకోవాలి నేను కదా. అందుకని గమనించండి, మనం కూడా భోజనాలు పెట్టినప్పుడు మన స్టాఫ్కి మటన్ పెట్టి సెకండ్ చికెన్ పెట్టకూడదు. సెకండ్ మటన్ తింటారు, తినకుండా ఎవరు ఉండవు కదా. అది ఒకటే పెట్టండి పెడితే స్టాఫ్ ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి వాళ్ళకైతే మటను ఏది మన ఆఫీస్ వాళ్ళకి, మన చర్చ్ వాళ్ళు ప్రజలు చికెన్ అనుకోకండి, అందరూ ఒకటే పెట్టండి. ఇట్లా అర్థమైపోతుంది మన ఆతిథ్యం ఏంటో. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరో ప్లేట్ 900 అయితే పిలవడయ్యా, అందులో పెరిగి
ఈ పెత్తనాలంతా చేసింది ఎక్కడే మళ్ళీ పంచాయతీలన్నీ ఇక్కడే చేశారు. అక్కడ ప్లేటు 900 తర్వాత మానేశారు జనాలు. ఇంకేమన్నా అంత మించిన హాస్యాస్పదం ఏంటి? అందుకని ఆతిథ్యం ఇష్టం జాగ్రత్తగా ఉండాలి. గమనించండి, ఆతిథ్యం ఏమైపోయింది ఇప్పుడు? 19వ వచనంలో 19వ అధ్యాయంలో చూస్తే సొదొమ గొమొరాకి కూడా ఈ దేవదూతలు వెళ్ళారు కదా 18లో, అయ్యా మేము లోతు కుటుంబాన్ని రక్షిస్తామని అబ్రాహాముకు మాట ఇచ్చి, ఈ 19వ అధ్యాయంలో వారి దగ్గరికి వెళ్ళినప్పుడు పొంగని లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే పాడైపోయిన రొట్టెలు పెట్టింది లోతు భార్య దేవదూత. గమనించి అంటే ఆతిథ్యం విషయంలో కూడా లోతు తప్పిపోయాడు. గమనించండి, అబ్రహాం ఎలాగ ఆతిథ్యం చేశాడు, అన్ని తన నుండి అన్ని దగ్గర నుండి చూసుకొని, లోతు ఎలాగ చేస్తున్నాడు? వారికి పొంగని రొట్టెలు కాల్చి వారికి భోజనంగా పెట్టినట్టు మనం చూస్తూ ఉంటాం. గమనించాలి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని ఒకవేళ మనం చేసిన ఈ ఆతిథ్యం ఎవరు చేసినట్టు అది మర్చిపోకూడదు. మనం అది మర్చిపోకూడదు. అందుకని మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టే. అందుకనే గమనించండి, ఆతిథ్యం విషయంలో కూడా లోతు కుటుంబం తప్పిపోయింది. ఇంకొకటి గమనించగలిగితే రక్షణ పట్ల నిర్లక్ష్యం అన్నమాట. రక్షణ, కుటుంబాన్ని రక్షించుకోండి, మీరందరూ వచ్చేసేంటంటే ఇంకా అక్కడక్కడే తిరుగుతా తర్వాత చూద్దాం ఇప్పుడు కాదు అన్నట్టు ఏదో నిర్లక్ష్యంగా ఉండిపోయింది. అప్పటికీ దేవుని దూతలు చేసిన పని ఏంటంటే వీరిని బలవంతంగా సొదొమ గొమొరాల నుంచి బయటికి తీసుకొని వచ్చారు. అందుకనే ఇక్కడ 26వ వచనంలో నోవాహు గురించి, ఆ తర్వాత 29వ వచనంలో లోతును గురించి మనకు జ్ఞాపకం చేయడానికి కలిగిన కారణం ఏంటంటే 2 సందర్భాలు కూడా రక్షణను నిర్లక్ష్యం చేసిన సందర్భాలు. 1 కాదు 2 కాదు, నోవాహు 120 సంవత్సరాలు ప్రభువుని ప్రకటించడం మొదలుపెట్టాడు. ప్రభువుని ప్రకటిస్తూనే ఉన్నాడు, ఆ ఓడ కడుతున్నాడు, ప్రకటిస్తూనే ఉన్నాడు. అయ్యా రండి, రక్షించుకోండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మీ కుటుంబాలతో పాటు రండి అంటే ఒక్కరు వచ్చారా? ఇక్కడ కూడా అదే పరిస్థితి. అయ్యా రండి బయటికి, సొదొమ గొమొరాను విడిచిపెట్టేసేయండి. 2 సందర్భాలు కూడా రక్షణను నిర్లక్ష్యం చేశారు. కానీ గమనించండి, ఎవరైతే విధేయత చూపించారో వారు రక్షించబడ్డారు. ఆ రోజున నోవాహు కుటుంబం ఒకటే, నోవాహు భార్య, 3 కుమారులు, వారి భార్యలు. అంటే వాళ్ళే దేవుని మాటకు విధేయత చూపించారు, రక్షించబడ్డారు. ఇక్కడ దేవుని దూతలు చెప్పినట్టు నడుచుకున్నారు, విధేయత చూపించారు. లోతు కుమార్తెలు మాత్రమే రక్షించబడ్డారు. మరి లోతు భార్య ఏమైపోయిందంటే ఉప్పు స్తంభం అయిపోయింది, పిల్లర్ ఆఫ్ సాల్ట్. గమనించాలి, ఈ రోజుకి కూడా ఎందుకు ఉందంటే మనకు కొన్ని హెచ్చరికలు చేయడానికి, రాకడ విషయంలో మనం సిద్ధపాటును కలిగి ఉంటాము అన్న ఉద్దేశంతో లోతు భార్యను మనకు దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. గమనించండి, రెండమ్మా బయటకు వచ్చేయండి అని దేవదూతలు చాలాసార్లు అడిగి ఉంటారు, కానీ ఇంకా అక్కడే ఉన్నారు. ఎందుకని కదా, అబ్రహామేమో దేవుని మాట విని దేవుని మాటకు విధేయత చూపించి ఉన్నపాటు అలాగ వచ్చాడు బయటికి, మొత్తం విడిచిపెట్టేసి కదా. కానీ ఇక్కడ ఏదో దాచినట్టు, బహుశా నేను అనుకుంటాను అప్పుడప్పుడు లోతు భార్య ఆక్రమమైన డ్వాక్రా లేదేమో అనుకుంటాను. ఇది సొదొమ గొమొరా, ఎందుకంటే వాళ్ళకే బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, మిగతా వాళ్ళకి అక్కడ బాధ్యతలు ఉండవు. కానీ సమాజంలో వాళ్ళకంటే అన్ని బాధ్యతలు ఉంటాయి.
అన్ని పట్టించుకుంటారు, అన్ని చేస్తారు. కాబట్టి ఇంతకీ వీళ్ళు పట్టించుకుంటున్నారు కాబట్టి ద్వారాలు ఏమన్నా అయ్యారా, లేకపోతే లేదు అయ్యారు కాబట్టి పట్టించుకుంటున్నారా? మీకు అర్థం కదా. మనోళ్ళు బీటెక్ చేయలేక భ్రష్టులు అవుతారా, భ్రష్టులు అయ్యాక బీటెక్ ఆఫ్ చేసుకుంటారా? మీకు మళ్ళీ అర్థం కదా. ఇప్పుడు మనోళ్ళు బ్రిటానియా మ్యారేజ్ తిన్నాక షుగర్ వస్తుందా, షుగర్ వచ్చాక బ్రిటానియా మ్యారేజ్ తింటారా? అంత తేడా ఉంది. అందుకని మన ఇన్నేట్ ఎబిలిటీస్ కొన్ని ఉంటాయి, మన అంతరంగంలో కొన్ని తలాంతులు ఉంటాయి, దీన్ని బట్టే మన ప్రొఫెషన్స్ ఉంటాయి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని అందరూ కఠినం చేసే జాబ్ కోరుకోరు. ఇన్నేట్ ఎబిలిటీస్ ఉంటాయి లోపల. ఈ అర్చేంజ్ చేస్తుందంటే నేను పలానా ఉద్యోగం చేయగలుగుతాడు. అందుకని ఏమనుకున్న కలివిడితనాన్ని బట్టి డాక్టర్ లేదు అయింది అనుకుందాం కాసేపు. లోతు భార్య బహుశా ఎంతమందికి చేయబడి ఇచ్చిందో, ఏం జరిగిందో, సొదొమ గొమొర్రా మాత్రం విడిచిపెట్టాలని అనుకోవట్లేదు. మొత్తానికి ఎంత బలవంతంగా బయటికి నడిపించుకొని తీసుకొచ్చేసినా సరే మళ్ళీ వెనక్కి తిరిగి చూడటం కారణంగా ఉప్పు స్తంభం అయిపోయింది. గమనించాలి. అందుకనే గమనించగలిగితే మరి లోతు భార్యను మనం జ్ఞాపకం చేసుకోవడానికి కలిగిన కారణం, లోతు కుటుంబం ఆ రీతిగా దేవుడిలో నుంచి, విశ్వాసంలో నుంచి వెనక్కి మళ్ళడానికి లోతు భార్యే కారణం. గమనించాలి. అందుకని చూడండి, చాలా మంది రోజున లోకాన్ని కుటుంబంలోకి తీసుకొచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు లోతు భార్య చేసిన పని కూడా అదే లోకస్తుల్లాగానే కదా. ఆడపిల్లలు ఉన్న తల్లిని అడిగితే చెప్తారు, ఈయన ఎంతసేపు రెడీ చేయాలి అంటారు. ఎంతసేపు రెడీ చేయాలి? వీళ్ళు ఎంతకాలం రెడీ అవ్వలేకపోయారో, ఎంతసేపు చేయలేకపోయారో, వీళ్ళకి ఏదో మిస్ అయ్యి ఉంటాయి. ఇవన్నీ వీళ్ళకి చేయాలి. బట్టలో ఇంకేమంటారు, అట్లని నగలో, గోరింటాకులు, ఇవన్నీ ఇవేమో మిస్ అయ్యారు. ఎందుకు భక్తి కలిగిన తండ్రి వాడు ఉంటాడు కదా, అంటే ఏం ఎందుకు అంటాడు కదా మరి. అంటే మీ నాన్నకేం తెలియదులే, అయిపోయింది అక్కడే. మీ నాన్నకేం తెలియదులే, కొంచెం చెప్పగలరా? చాలా వరకు క్రైస్తవ కుటుంబాలు ఎలాగే ఉన్నాయి ఈరోజు. అందుకని ఆడపిల్లలు వాళ్ళ ఆహార్యం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకని వీళ్ళకి ఆశ చావక దాని పిల్లలకి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. మనం అది వెళ్ళి అవుతా ఉంటారు. నేర్పగలం, మాన్పించగలమా? నువ్వు నేర్పిందే మెహందీ, నువ్వు నేర్పిందే జ్యువెలరీ, నువ్వు నేర్పిందే లిప్స్టిక్లు, నువ్వు నేర్పింది కంటిన్యూ చేస్తారు. ఇంకేది ఎక్కడ దేవుని పట్టేది, దేవుని భయమేది కదా. ఆ నాన్న కాబట్టి మీ నాన్నకేం తెలియదులే అంతే కదా. రాష్ట్ర గారి పేరు చెప్తే మాత్రం వేరేలాగా ఉంటుంది. దానిలో అలాగే ఉంటారు. నీకేం తెలుసు, ఇదేంటి అర్థం? రెండు ఉంటాయి అక్కడ. ఉంటాడనో ఉండడనే చెప్పలేము. అంత మర్మంగా నీకేం తెలుసు అంటే అయిపోయిందా. అందుకని గమనించండి, లోతు కుటుంబం భక్తిలో నుంచి బయటికి వెళ్ళిపోవటానికి కారణం లోతు భార్య. లోకాన్ని ఎంతగా అనుసరించడం ప్రారంభించిందంటే ఇక కుమార్తెలకు భర్తల్ని కూడా గమనించండి సొదొమ గొమొర్రా నుంచే తీసుకొని వచ్చారు. ఆ రీతిగా వాళ్ళు అంతగా లోకంలో కలిసిపోయారు. గమనించాలి.
అంత మాత్రమే కాదు, మరొక విషయం ఏంటంటే లోతు భార్య నిస్సారంగా మారిపోయింది. నిస్సారంగా. ఒకవేళ మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారన్నప్పుడు ఉప్పు నిస్సారమైతే దాన్ని ఏం చేస్తారు? బయట పారవేయబడి పక్కబట్టడానికి తప్ప అది దేనికి పనికిరాదు. దేనికి పనికిరాదు. పోనీ కనీసం ఇన్ని వేల సంవత్సరాల్లో అది కొద్ది కొద్దిగా కరిగి అసలు మొత్తానికి అంతరించుకోవాల్సిన ఉప్పు స్తంభం, కానీ ఏం జరిగింది? అలా కొండలాగానే ఉండిపోయింది. ఎందుకనంటే మనందరికీ హెచ్చరిక కలిగించడానికి. అందుకనే నిస్సారమైన ఉప్పుగా లోతు భార్య మనకి కనబడతా ఉంది. అందుకని ఏమంటున్నారు? ఆ మునుపు వచనాల్లో మనం చూడగలిగితే 17వ అధ్యాయంలో 30వ వచనంలో, ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఎంత ఉండు తన సామాగ్రిని తీసుకుని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. గమనించండి, ఆత్మీయమైన మెట్టులో ఉన్నవారు వారి మెట్టును పోగొట్టుకోవడానికి వీల్లేదు. వారి ఆత్మీయతను విడిచిపెట్టుకోవడానికి వీల్లేదు. వారి విశ్వాసాన్ని పోగొట్టుకోవడానికి వీల్లేదు. గమనించండి. అందుకని మిద్దె మీద ఉండేవాళ్ళు వెనక్కి రావటానికి, పొలములో ఉండేవారు వెనక్కి రావటానికి వీల్లేదు. గమనించండి. ఆ రీతిగా లోతు భార్యను జ్ఞాపకము చేసుకున్నది అంటున్నాడు. ఆ తర్వాత చూడగలిగితే, తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దానిని పోగొట్టుకొనును, దానిని పోగొట్టుకున్నవాడు దానిని సజీవముగా కాపాడుకొను. ప్రాణాన్ని రక్షించుకోవాలనుకునేవాడు అంటే తన సొంత శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. దాన్ని ఏం చేసుకుంటాడు? పోగొట్టుకుంటాడు. దాన్ని తృణప్రాయంగా భావించి ఆత్మ విషయంలో జాగ్రత్తలు తీసుకునేవాడు ఎలా ఉంటాడు? దాన్ని కాపాడుకుంటాడు. గమనించాలి. అందుకని ఆ ప్రాధాన్యతలు మన చేతుల్లోనే ఉన్నాయి. దేని మీద మనం ఆలోచన పెడుతున్నాం, దేని మీద మన దృష్టి ఉంటుంది. అందుకని లోతు భార్యను మనం జ్ఞాపకం చేసుకోవడానికి కలిగిన కారణం ఏంటంటే సిద్ధపాటు మనము కలిగి ఉండాలి. మనుష్య కుమారుని రోజులు కూడా అలాగే ఉంటాయంట. సొదొమ గొమొర మీద అగ్నిగంధకాలు కురిపించబడక మునుపు వరకు కూడా ఏ రీతిగా ఉన్నారు వాళ్ళందరూ? తింటూ, తాగుచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుకొనుచు, కొనుచు, అమ్ముచు కదా, ఇదే పని మీద ఉన్నాడు. ఈ రోజుల్లో అలాగే ఉన్నాయా పరిస్థితులు? అలాగే ఉన్నాయి కదా. కానీ అకస్మాత్తుగా ఆయన వస్తాడు. ఎలా వస్తాడు? ఆయన దొంగలాగా వస్తాడు. దొంగ చెప్పొస్తాడా? చెప్పిరాడు కదా. అదైనా పిక్కొస్తాడు. ఎందుకు వస్తానంటే ఆ టైంకి రావడానికి దొంగలాగా వస్తాడు. చెప్పొస్తాడా దొంగ? చెప్పిరాడు. అందుకని రాకడ సిద్ధపాటు ప్రతి ఒక్కరము కూడా కలిగి ఉండటానికే దేవుడు మనకు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. గమనించి అనేకమైన సూచనలు మన కళ్ళ ముందు కనబడుతూనే ఉన్నాయి. అకస్మాత్తుగా యుద్ధాలు, అప్పటికప్పుడే వరదలు, తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు, వైద్యులు కూడా అందరి అనారోగ్యాలు, చికిత్స కూడా దొరకని రోగాలు. గమనించాలి. ఇవన్నీ మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తూనే ఉన్నాం. అన్నిటి నడుమ మనం హెచ్చరించబడాలి. సిద్ధపాటును కలిగి ఉండాలి. మన శరీరానికంటే మన ఆత్మను రక్షించుకునే పనిలో మనము ఉండాలి. ఖచ్చితంగా రాకడలో ఆయనను ఎదుర్కొనే వారంగా ఉంటాం. అటువంటి కృప
దేవాది దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి కృపణించారు. రోజు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నారు. మేము హెచ్చరించబడి అక్కడ కొరకు సిద్ధపడే కృపను దయచేయండి. ఉన్న మాటలు మా హృదయంలో భద్రించి మీరు కట్టి ఫలింప చేయాలి. యేసయ్య పరిశుద్ధ నామములో